చింత చిగురు ఎండు రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక టమాటో. ఎందుకంటే నేను స్పైస్కి తగ్గట్టు ఒక 4 తీసుకున్నాను. టమాటాని చిన్నగా కట్ చేసుకోండి, చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రొయ్యల్ని కడిగి పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండు రొయ్యలు దాంట్లో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఎండు రొయ్యలు. అప్పుడు దాకా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని, ఆ తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేదాకా వేపండి. వేపిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత నేను చింతచిగురు కూడా వాష్ చేసి పక్కన పెట్టాను. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని కల్లుప్పు వేసాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పైనా వేసుకోవచ్చు. ఎందుకంటే రొయ్యల్లో నుంచి బయటకు వాటర్ వస్తుంది కాబట్టి, టమాటా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టమాటాలో ఉన్న వాటర్ కూడా వస్తుంది కాబట్టి కరిగిపోతుంది. తర్వాత ఎండు రొయ్యలు యాడ్ చేసుకోండి. ఎండు రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షాట్లో